ఈ రోజుల్లో ప్రతికూల పరిస్థితులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దేవుని బిడ్డలుగా బ్రతికిన వారిని లేదా దేవుని బిడ్డలను హేళన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా దేవుని బిడ్డలను భయంకరంగా హేళన చేసేవాళ్ళు కావచ్చు, అపహాస్యం చేసేవాళ్ళు బయలుదేరారు. అఫ్కోర్స్ బైబిల్లో రాయబడింది, నా గొర్రెలు నా స్వరాన్ని వెంటాయన్నాడు. మన దేవుడు మన కాపరి కాబట్టి మనలను గొర్రెలుగా పోల్చాడు ఆయన. ఈ రోజుల్లో కొంతమంది ఇంకా క్రైస్తవులు అందరూ గొర్రెలు గొర్రెలు గొర్రెలు, వాళ్ళకి ఏమీ తెలియదు అని. గొర్రెలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనమాట, అమాయకులు, వీళ్ళకి ఏం తెలీదు, వీరు జ్ఞానహీనులు అని. అలాంటోడు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవడ కనిపెట్టాడో ఒక్కసారి పరిశీలన చేయను. పెద్దగా నీకు మళ్ళీ పెద్ద పెద్ద సందేశాలు అక్కర్లా. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే గూగుల్ ఓపెన్ చేసి కొంచెం టైప్ చేయగలిగే ఆ ఎబిలిటీ కనుక నీకుంటే నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవరు కనిపెట్టారని ఒకసారి ప్రశ్నించు. నువ్వు గొర్రెలను అపహాస్యం చేస్తున్న వాళ్ళే కదా అవన్నీ కనిపెట్టింది. నువ్వు వాడుతున్న ఫోన్ వాళ్ళు కనిపెట్టింది, ఇంటర్నెట్ వాళ్ళు తీసుకొచ్చింది, కంప్యూటర్ వాళ్ళు కనిపెట్టింది, నువ్వు వాడుతున్న మందుల దగ్గర నుండి ఆఖరికి బాల్ పాయింట్ పిన్ను దాకా వాళ్ళు కనిపెట్టిందే. అంత కనిపెట్టినవన్నీ వాడుకుంటూ వాళ్ళు గొర్రెలను అమాయకులుగా వాడుతున్నావు అంటే అసలు గొర్రె ఎవరు? నువ్వు కదా, అమాయకుడు నువ్వు కదా. గొర్రెలను ఏ సందర్భంలో ఉపయోగించారంటే ఆ కాపరి స్వరాన్ని మాత్రమే వింటాయి. గొర్రెలు ఎవడ స్వరాన్ని పడితే ఆడ స్వరాన్ని వినవు, మా కాపరి స్వరం మాత్రమే వింటాం. హల్లెలూయా. అండ్ అవర్ షెపర్డ్ ఈజ్ అవర్ లార్డ్ అండ్ అవర్ గాడ్. మా దేవుడే మా కాపరి, మా ప్రభు, ఆయన స్వరాన్ని మాత్రమే వింటాం.